అన్న నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? నా పేరు మొహమ్మద్ అక్బర్. ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను యాక్చువల్లీ ఎన్ఆర్ఐ Okay. సౌదీ అరబ్లో ఉంటాను. ఓకే, అక్కడ యాజ్ ఏ టెక్నికల్ సేల్స్ సపోర్ట్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడేనా ఉండేది మీరు? ఇక్కడనే ఉంటున్నానండి. నేను ఎవ్రీ 4 monthsకి మహబూబ్ నగర్ వచ్చి పోతుంటాను. ఓకే. సో ఎట్లా ఉందన్న మరి మీ మహబూబ్ నగర్ లో చూసుకుంటే డెవలప్మెంట్ విషయంలో కానీ, అంటే ఇప్పుడు గత ప్రభుత్వంకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సో ఎట్లా ఉంది డిఫరెన్స్? ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు ఎట్లా అంటే దొరల రాజ్యం ఉండే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వాతావరణం చూడండి, చాలా హైగా పీపుల్ రిలాక్స్గా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ముందు ఎట్లా ఉండే పీపుల్ అందరు మొత్తం ప్రజలు భయంలో ఉండే. ఎందుకంటే ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, ఆయననే కౌన్సిలర్, ఆయననే చైర్మన్, ఆయననే అంతా వ్యవస్థ చేస్తుండే, ఎవరికి పని చేయకుండా చేస్తుండే. కంప్లైంట్స్ ఉన్నాయి, చాలా మందికి ఇబ్బంది పెట్టారని. అయితే ఒక భయం లాగా వాతావరణం ఉండే. ఇప్పుడు ఎట్లా ఉందంటే పీపుల్ కాంగ్రెస్ వచ్చినప్పుడు చాలా హైగా ఉన్నారు, రిలాక్స్గా ఉన్నారు, మన వంతు మంచిగా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. కానీ డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉంది మరి? ఏమైనా అయిందా పని? డెవలప్మెంట్ అయిందని చెప్తుండ్రు. కొన్ని ప్లేసెస్లో చెప్పగలం అయినాయి, కానీ చాలా దగ్గర కరప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే కేటీఆర్ నగర్ అని వీరన్నపేటలో ఉంది. డబుల్ బెడ్రూమ్లో చాలా కరప్షన్ అనేది. ఒక ఇల్లు ముగ్గురికి శాంక్షన్ చేసిండ్రు, ఒకరికి టోకన్ ఇచ్చిండ్రు, ఒకరికి పట్టా ఇచ్చిండ్రు, ఇంకొకరికి మళ్ళీ పట్టా ఇచ్చిండ్రు. అయితే ఇట్లా చాలా కరప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ కొందరి మీద ఎఫ్ఐఆర్ బుక్స్ అయినాయి, కొందరు కౌన్సిలర్స్ మీద. ఇంకా వేరే కరప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఇట్లా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తుంది. దానికి ఇంకా తీయాలి, మేము ఇట్లా అంటున్నాం, తీయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయి, దాంట్లో ఎవరికైతే డిజర్వ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు రీచ్ కాలేదు. కొందరు అంటుండ్రు కొందరికి వచ్చినాయి, కొందరు అంటుండ్రు మాకు రాలేదు, అప్రూవ్ అయినా, ఇది అయినా ఇది అయినా చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏం కాలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 6 గ్యారెంటీలు అని చెప్పేసి మీ మైనార్టీస్ కూడా అట్లా స్కీమ్స్ పెట్టాయి కదా, సో మరి ఎట్లా ఉంది మరి? ఏమైనా అందినాయా మీకు ఇప్పటివరకు? ఇప్పుడైతే స్కీమ్ ఇనిషియేట్ చేశారు, 6 గ్యారెంటీలు. ప్రజలు చాలామంది దానికి ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ 6 స్కీమ్స్లో కొన్ని స్కీమ్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ వీక్. ఆల్రెడీ బస్ అయితే స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు ప్రజలు, లేడీస్ ఎట్లా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకు చాలా యూస్ఫుల్గా అయింది. ఇంకా మేము కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ 200 యూనిట్ గిట్లా అది గిట్లా వస్తుంది. ఇంకా గృహాలకు ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అన్న, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి ఈసారి మీ మహబూబ్ నగర్ ఒక సెగ్మెంట్ నుండి చూసుకుంటే ఎట్లా ఉంటుంది మరి? ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంటుంది? కాంగ్రెస్కా, బీజేపీకా, టీఆర్ఎస్కా? నేనైతే ఓపెన్గా చెప్తాను, అందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, వాళ్ళు ఎట్లా అయితే డెవలప్ చేయాలో, ఎందుకంటే కొత్త రాష్ట్రం అయింది, దానికి అప్పుడు ఎట్లా డెవలప్ చేయాలో అలా డెవలప్ చేయలేదు. ఎక్కడ చూసినా ఇంకా కరప్షనే, ఇంకా తవ్వుతున్నారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు తవ్వుతున్నారు, ఇంకా వెళ్తాయి. డెవలప్మెంట్ అనేది అంత ఇది లేదు. అయితే వాళ్ళు ఎట్లా అయిందంటే ఫ్యామిలీ రాజ్యం, కేసీఆర్ అనే ఫ్యామిలీ రాజ్యం. ఇంకా ఇక్కడ అంటే మహబూబ్ నగర్లో అయితే డెవలప్మెంట్ ఏం లేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు ఎవరు ఉన్నారో తెలుసా? కాంగ్రెస్ నుండి కానీ బీజేపీ నుంచి డీకే అరుణ మేడం అని అంటున్నారు. ఇంకా టీఆర్ఎస్ నుంచి అయితే ఇంకా ఎవరు తెలియదు, పాత ఆయన. ఇంకా కాంగ్రెస్ నుంచి మా వంశీ అన్న అని ఉన్నారు. అయితే దేవరకద్ర నుంచి గద్వాల నుంచి డీకే అరుణ మేడం ఇక్కడ కాంటెస్ట్ చేస్తారేమో. కానీ ముగ్గురులో మరి గెలిపే వరకు ఉంటుంది మరి ఈసారి? డెఫినెట్గా ప్రజలు చూస్తున్నది కాంగ్రెస్ వైపే. కాంగ్రెస్కే ఈసారి ఎంపీ టికెట్స్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎంపీ అయితే ఉన్నారో ఆయనకి హార్డ్లీ శ్రీనివాస్ రెడ్డి మేము చూసిన 6 సార్లు చూసినాము ఈ 5 సంవత్సరాల్లో, అంతే. ఎందుకంటే పేరు లేదు, పని లేదు, ఆయన మొహం లేదు. ఎక్కడ చూసినా మీకు మాజీ మంత్రి పోస్టర్స్ కనబడతాయి, కానీ ఒక ఎంపీ బ్యానర్ కనబడదు సిటీలా, డిస్టిక్లా. కాంగ్రెస్ గెలిస్తే చేస్తుందంటారా మరి? కాంగ్రెస్ 1000% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వంశీచంద్ అన్నకి టికెట్ ఇస్తున్నారు. అయితే వంశీచంద్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, చాలా తక్కువ ఏజ్లో చాలా ఎదిగిన నాయకుడు, కష్టపడి ఎదిగిన నాయకుడు. ఇంకా ఆయన క్వాలిఫైడ్ అన్నమాట. ఇంకా రాహుల్ గాంధీ టీంలో ఉన్నారు. ఇంత చిన్న వయసులో ఆ పొజిషన్లో పోవాలంటే ఆయన ఎంత కష్టపడిండొచ్చు ఇట్లా. అయితే డెఫినెట్గా బీజేపీ నుండి కూడా ఉన్నారు కదా అభ్యర్థులు, అంటే పోటీ ఎట్లా ఉంటుంది 3 పార్టీల మధ్యలో? 3 పార్టీల మధ్య పోటీ కాంగ్రెస్కి చాలా బాగా ఉంటుంది. కాంగ్రెస్కి పోటీ అనేది లేకుండా అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ వంశీ అన్న.
చాలామంది కాంగ్రెస్కే ఓటు వేయడానికే చూస్తున్నారు రైట్ అన్న ప్రజలు. మేము ఇట్లా కాంగ్రెస్ సీనియర్ ఏఐసిసికి రిక్వెస్ట్ చేస్తున్నాం, వంశీ చందన్నకి ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి టికెట్ కేటాయించాలి. ఆయన డెఫినెట్గా విన్నింగ్ క్యాండిడేట్.